73 కీర్తన. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల చదవాలి. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఆయన ప్రతి ఆటంకాన్ని తొలగించండి. బిడ్డలు వాక్యం ద్వారా బిడ్డలందరినీ దర్శించండి. మీరే మాట్లాడండి, సహాయం చేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఆసాపు ఈ కీర్తనను రాశాడు. ఈ ఆసాపు యొక్క పరిచయాన్ని గత వారం నేను మీకు చెప్పాను. దిస్ సామ్ డీల్స్ విత్ ద ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. ఈ కీర్తన ఎంతో కాలంగా ఉన్నటువంటి ఒక ప్రాబ్లాన్ని డీల్ చేస్తుంది. అదేంటంటే, వై ద రైచస్ సఫరింగ్, నీతిమంతులకి ఎందుకు కష్టాలు, వై ద అన్గాడ్లీ సీమ్స్ టు ప్రాస్పర్, ఎందుకు దేవుని అంటే ఇష్టం లేని వారు, లేకపోతే దేవుని మార్గాల్లో నడవని వారికి ఎందుకు ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. ఇది ఆసాపు గారికి వచ్చిన డౌట్ కాదు, దావీదు గారికి కూడా ఇదే డౌట్ వచ్చింది. చాలామంది కూడా ఈ అనుమానం వచ్చింది. ఈవెన్ మనకు కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకు నీతిగా ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు మరి దేవుని మార్గాల్లో నడుస్తున్న వారికి బాధలు ఎక్కువ అవుతున్నాయి, అసలు వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, వాళ్ళు ఎందుకు అంత ఆశ్రదించబడుతున్నారు అని మనం ఇతరుల్ని చూస్తూ కంపేర్ చేస్తూ అప్పుడప్పుడు బాధపడతాం. కనుక ఇదే విషయాన్ని మరి ఆసాపు డీల్ చేస్తున్నాడు. ముఖ్యంగా యాక్చువల్గా మొదటి వచనము లాస్ట్లో ఉండాలి. యాక్చువల్గా ద రిజల్ట్ ఆఫ్ దిస్ సామ్ వర్స్ 1 అనమాట. ఈ రిజల్ట్ ఏమైతే ఉందో, ఈ శామ్కి ఒక రిజల్ట్ ఉంది కదా, ఈ లాస్ట్కి ఏమంటాడో, లాస్ట్కి ఏం తేలిందో, లాస్ట్కి ఆన్సర్ ఏమొచ్చిందో ఆ ఆన్సర్ ఫస్ట్ ఇట్టాడు అనమాట. మిగతా అన్ని క్వశ్చన్లు, జవాబు ఎక్కడుంది? మొదట్లో ఉంది. ఏమైనా ఉంది? ట్రూలీ గాడ్ ఈజ్ గుడ్ టు ఇజ్రాయెల్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్. ఆయన ఇజ్రాయేలీల ఎడల మంచివాడై ఉన్నాడు, దయాళుడై ఉన్నాడు, ఇజ్రాయేలీల ఎడల ఉత్తముడై ఉన్నాడు. మరి ఎందుకనంటే ఆయన మరి హృదయ శుద్ధ గలవారి ఎడల కూడా ఆయన ఏమై ఉన్నాడు? మంచివాడై ఉన్నాడు. ఇది ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏమో ఫస్ట్ ఉంది, అనుమానాలన్నీ వెనకనున్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? కీర్తన ఎండింగ్లో ఇప్పుడు మీరు చూడండి, ఒక రౌండ్ గీసారనుకోండి, 1 to 10, 1 to 10 ఒక సర్కిల్ గీసారు. ఏమవుద్ది? 10 అయిపోయిన తర్వాత మళ్ళీ 1 వస్తుంది కదా సర్కిల్లో. అలా అనమాట. మీకు 28 వచనాలు అయిపోయిన తర్వాత మరలా మొదటి వచనానికి మీరు రావాలి. అర్థమవుతుందా? 28 వచనాలు రౌండ్ వేసి అప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికి రావాలి? ట్రూలీ అవర్ గాడ్ ఈజ్ గుడ్ టు ఇజ్రాయెల్, ట్రూలీ అవర్ గాడ్ ఈజ్ గుడ్ టు ప్యూర్ ఇన్ హార్ట్, లేకపోతే క్లీన్ హార్ట్ అనుకోండి. శుద్ధ హృదయాల ఎడల, మంచి హృదయం గల వాళ్ళ ఎడల ఆయన మంచే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన మేలే చేస్తాడు. మంచి హృదయాలు ఎప్పుడు కూడా ఈరోజు కష్టాల్లో ఉండొచ్చు, ఈరోజు బాధల్లో ఉండొచ్చు, కానీ హెచ్చించబడేది మంచి హృదయులే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి మంచి చేస్తాడు. ఈరోజు చీకటి గుండా నువ్వు వెళ్ళొచ్చు, ఈరోజు సమస్యల గుండా వెళ్ళొచ్చు, ఈరోజు నీకంటే అన్యులు, నీకంటే దేవుని ఎరగని వారు, దేవుని యందు భయభక్తులు లేని వారు ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా అనిపించవచ్చు, నువ్వు వెనకబడిపోయినట్టుగా అనిపించవచ్చు. కానీ నిశ్చయముగా, ట్రూలీ, నిశ్చయముగా
దేవుడు ఒక రోజున నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ట్రూలీ అవర్ గాడ్ ఈస్ గుడ్ టు ఇజ్రాయెల్. ట్రూలీ అవర్ గాడ్ ఈస్ గుడ్ టు క్లీన్ హార్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఒక విశ్వాసిగా అంటున్నాడు. ఈ మాట ఏమంటున్నాడంటే, అతనికి తెలుసు దేవుడు ఎంత మంచివాడో. హీ స్టాండింగ్ ఆన్ వాట్ హీ నోస్. ఏమి తెలుసో దాని మీద స్టిక్ అయిపోయి ఉన్నాడు, దాని మీద నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో అతను పునాది చాలా గట్టిగా ఉంది, అతను చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గొప్ప విశ్వాసిని మనం చూస్తున్నాం. మొదటి వచనంలో ఒక మంచి విశ్వాసి. ఒక విషయం ఏంటో తెలుసా? మన యొక్క నైబరు బాగా ఆశ్రయించబడిపోతుంటే అది డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం, తెలుసా? మీరు అలాగే ఉండిపోతున్నారు, పక్కోడు అలాగ దీవించబడిపోతున్నాడు అనుకోండి, అది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక దుష్టుడు ఆశ్రదించబడిపోతుంటే అంటాం కదా, మన భాషలోకి వచ్చేదాం, వీడి పనే బాగుంది కదా, వీడి పనే బాగుంది, వీడు ఎన్ని అన్యాయాలు చేశాడు, ఎన్ని అక్రమాలు చేశాడు, వీడు తాగుతాడు తిరుగుతాడు, అయినా ఆడికి చూడు ఎలా వచ్చి పడిపోతుందో అంట కదా. అయ్యే కదా మనం మాట్లాడుకున్నాం. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, మరి పొరుగువాడు ఆశ్రదించబడడం అది చూడడం చాలా కష్టమట. అలాంటిది ఒక దుష్టుడు ఆశ్రయించబడిపోతే నీతిమంతులుగా మనకింకా బాధ కలుగుతుంది. నేను ఆయన మార్గాల్లో నడుస్తున్నాను, రక్షణ పొంది ఉన్నాను, ప్రభు మందిరానికి వెళ్తూ ఉన్నాను, ఎంతో దేవునిలో బలంగా ఉన్నాను, నాకెందుకు ఈ కష్టాలని అనిపిస్తుంది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మంచివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవర్ గాడ్ ఈజ్ గుడ్. అవర్ గాడ్ ఈజ్ సో గుడ్ టు ఇజ్రాయెల్. శుద్ధ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు, పరిశుద్ధుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈయనేమి ఎథిస్ట్ కాదు. ఎథిస్టులు అంటే దేవుడు లేడు అంటారనమాట, వాళ్ళని ఎథిస్ట్ అంటారు. ఈయనేమి ఎథిస్ట్ కాదు. అందుకని అక్కడ స్టార్టింగ్లోనే ఏమన్నాడు? గాడ్ ఈజ్ అన్నాడు. దేవుడు అనే పదం ఉందా? దేవుడు అని ఒప్పుకుంటున్నాడు ఆసాపు. దేవుడు లేడని మాత్రం అనట్లేదు, గాడ్ ఈజ్. హీ ఆల్సో వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధించువాడై ఉన్నాడు. హీ బిలీవ్ హిస్ ప్రామిసెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఆయన యొక్క ఆశీర్వాదాలని, ఆయన వాగ్దానాల్ని ఇతడు ఆసాపు నమ్ముతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి తెలుసు ఇజ్రాయేలు అనే పదం. నేను ఈ కీర్తన వెంబడి వచనం చెప్పాలనుకుంటున్నాను. ఈ కీర్తన అయ్యేసరికి 73 కీర్తన మీరు చెప్పేస్తారు, మీరే చెప్తారు ఇతరులకి. మీరు చక్కగా వింటే అంత బాగా మీకు అర్థం అవుద్ది. ప్రతి పదం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు నన్ను వెంబడించండి. యు హ్యావ్ టు సీ విత్ యువర్ ఓన్ ఐస్ అవర్ టెక్స్ట్. దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని మీ యొక్క కళ్ళతో చూడండి. అక్కడ ఏమనుంది? ఇజ్రాయేలీలకు ఆయన మంచివాడంట. మన దేవుడు ఇజ్రాయేలీలకు ఏమై ఉన్నాడు? మంచివాడై ఉన్నాడు. దేవుని మార్గాల్లో నడిచేవారిని, దేవుని కొరకు ఉన్నవారిని, ఇజ్రాయేలీల పట్ల దేవుడికి ఎవరైతే ఇజ్రాయేలీలు దేవుడికి లోబడి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడని లేవీయులకు రాసిన గ్రంథము లేవి కాండము 26 అధ్యాయంలో దేవుడు రాయించి ఉన్నాడు. లేవి కాండము 26 అధ్యాయము మీరు చూడండి ఒకసారి. 26 అధ్యాయం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. యు షల్ నాట్ మేక్ ఐడల్. విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమలు కానీ బొమ్మలు కానీ నిలువ పెట్టకూడదు, సాగిల పడకూడదు. ఏదో ఒక రూపము చెక్కబడిన పిల్లర్స్ మీరు నిలబెట్టకూడదు. రాతిని మీ దేశంలో నిలపకూడదు. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ యువర్ గాడ్. నేను మీ దేవుడు, నేను యెహోవాను. నేను నియమించినటువంటి విశ్రాంతి దినము మీరు ఆచరించాలి. యు షల్ కీప్ మై సబాత్. నేను నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించాలి. నీవు నాకు లోబడి ఉన్నట్లయితే, మరి లోక సంబంధమైన వాటిని విగ్రహములను మీరు చేసుకొనకుండా నేను మీ దేవుడినై ఉన్నాను. మీరు నాకు లోబడినట్లయితే, నేను నియమించినటువంటి విశ్రాంతి దినం మీరు ఆచరించినట్లయితే
ఇంకోటి ఏంటి? నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. అండ్ రివరెన్స్ మై ప్రెజెన్స్. పరిశుద్ధ మందిరం అంటే గౌరవం నీకు ఉండాలి. ఇజ్రాయేలు దేవుని బిడ్డలమైన మనము, పరిశుద్ధులమైన మనము విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. రివరెన్స్ ఆఫ్ ప్రెజెన్స్. ఇప్పుడు అయ్యగారు రెవరెండ్గా అభిషేకం అయ్యారు. ఆయన రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజ్యులు, సన్మానానికి యోగ్యులు అని. నేను యాక్చువల్గా రెవరెండ్గా నన్ను అభిషేకం చేస్తానంటే నేను అన్నప్పుడే వద్దులండి నాకున్నాను. అయితే హైదరాబాదు హోలీ స్పిరిట్ యూనివర్సిటీ వాళ్ళు, కాదండి మీరు చాలా చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో ఉన్నారు, మీరు రెవరెండ్కి యోగ్యులు అని చెప్పి వాళ్ళు మరి రెవరెండ్ అభిషేకం ఇచ్చారు. అంటే సన్మానానికి, పూజ్యులకు యోగ్యులు అని దాని అర్థం. అంటే ఇక్కడ మనిషి గురించి కాదు చెప్తుంటా, మనుషుల్ని కాదు సన్మానించేది. ఇక్కడ ఏమనుంది? రెవరెన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని సన్మానించాలి మనం, ఆయన సన్నిధిని గౌరవించాలి, ఆయన సన్నిధిని మనం పూజించాలి. ఇలా నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రము. నువ్వు ఇజ్రాయేల్ అని చెప్పుకున్నట్లయితే, ఆయన ప్రజలమని చెప్పుకున్నట్లయితే, ఆయన మేపు గొర్రెలమని మనం చెప్పుకున్నట్లయితే, మనము ఏం చేయాలంటే యెహోవా సన్నిధిని, ఆయన విశ్రాంతి దినమును ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట, మరి దొంగిలించకూడదు. యు షల్ కీప్ మై సబాత్. నువ్వు ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించాలి. విషయం ఏంటో తెలుసా? విశ్రాంతి దినం రోజునే మనకి పనులన్నీ వచ్చేస్తాయి. చాలా సింపుల్గా విశ్రాంతి దినాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎంత బలహీనులైనా రండి, దేవుడు విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎన్ని బాధల్లో ఉన్నా కూడా విశ్రాంతి దినాన్ని మానివేయొద్దు. ఎన్ని కష్టంలో ఉన్నా కూడా విశ్రాంతి దినము, ఎన్ని పనుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క విశ్రాంతి దినమును పోగొట్టుకోవద్దు. ఎంతో ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంట? సన్మానించాలి. దేవుని సన్నిధిని పూజించాలి, దేవుని సన్నిధిని గౌరవించాలి. యూ హ్యావ్ టు రివరెన్స్ హిస్ ప్రెజెన్స్. ఆయన యొక్క సన్నిధిని మనం ఏం చేయాలంటే మరి ఎంతో గౌరవించాలి, ఎంతో సన్మానించాలి, ఎత్తి చూపాలి. ఆయన సన్నిధిని తక్కువ చేయకూడదు. మీలో ఎవరైనా కల్వరి మందిరాన్ని తక్కువ చేస్తుంటే ఎవరైనా దాన్ని తక్కువ చేయనివ్వకూడదు. ఎందుకంటే ఆయన ఉన్న స్థలం ఇది. దేవునికి స్తోత్రం. మీరు నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా ఎలా చూసుకోమంటున్నాడు? ఆయన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కొంతమంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కాదు, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సమస్తాన్ని జీవించే స్థలం ఇది. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కట్టడల్లో మనం నడవాలి. దేవుని కట్టడల్లో మీరు నడిచిన ఎడల 3వ వచనంలో ఉంటుంది, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించిన ఎడల, ప్రవర్తించిన ఎడల, ఇంకేమంటట, ఏమనుందంట? ఐ విల్ గివ్ యూ యువర్ రైన్స్ ఇన్ దేర్ సీజన్స్. నేను మీకు ఆయా కాలమున వర్షాన్ని కురిపింపజేస్తాను. దేవునికి స్తోత్రం. మీ భూములు ఎండిపోవు, అవి ఫలిస్తాయి. వర్షాకాలమున వర్షం వస్తుంది, భూమి పంటలు ఇస్తాయి, పొలములు చెట్లు ఫలిస్తాయి. ద్రాక్షాకాలమున నూర్పు మీ ముందుకు వస్తుంది, మీరు తృప్తిగా భుజిస్తారు, నిర్భయులై నివసిస్తారు, మీరు క్షేమము కలుగుతారు. మీరు పండుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు భయపెట్టరు. దుష్ట మృగములు లేకుండా దేవుడు చేస్తాడు. మీ శత్రువులను మీరు తరుముతారు. మీరు 5గురు ఒక ఫ్యామిలీ 100 మందిని ఎదిరించగలరంట. చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఓ వాట్ ఏ పవర్, వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ దిస్ ఈస్. ఎంత గొప్ప శక్తి ఇది. 5గురు ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఎంతమందిని ఎదిరించగలుగుతున్నారు? 100 మందిని ఎదిరించగలరంట. దేవుని కట్టడలు నువ్వు చేయట్లేదు కదా, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించలేదు కదా, దేవుని విశ్రాంతి దినాన్ని నువ్వు మరి క్రమంగా ఆశ్రయిస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిని నువ్వు సన్మానిస్తున్నావా? దేవుని మార్గాల్లో నువ్వు నడుస్తున్నావా? ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నీ ఇంట్లో ఎప్పుడు కూడా నీ గాదుల్లో ఏముంటాయంట? ఏముంటాయి? ధాన్యము. ఎలాంటి ధాన్యము? చాలా నిలువైన పాతగిలిన ధాన్యము తింటారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కొత్తది వస్తూనే ఉంటుందంట, పాతది ఇంకా మిగిలి ఉంటుందంట. చప్పట్లు కొట్టి దేవుని నామమున. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్.
ఇది నేను చెబుతున్న మాట కాదు, ఏదో నాకు వచ్చిన మాట కాదు, ఇక్కడ దేవుడు రాయించి ఉన్నాడు. ఆ ఇజ్రాయేలీలకు వచ్చే ఆశీర్వాదం ఆసాపుకు తెలుసు. అందుకే అంటాడు, ఆయన ఏమై ఉన్నాడు, గాడ్ ఈజ్ సో గుడ్ టు ఇజ్రాయెల్. ఆయనకు విధేయులైన వారిని, ఆయనకు లోబడిన వారిని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు, దీవించేవాడై ఉన్నాడు. దేవుని మార్గాల్లో నడవండి. కొన్ని సరి చేసుకోండి. మరి మీ కుటుంబం ఇంకా అలాగే ఉండడానికి గల కారణము, పేదరికంలో ఉండడానికి కారణము, దారిద్ర్యంలో ఉండడానికి కారణము దేవుడి సన్నిధి అంటే మనకు ఒకవేళ భయం లేదేమో, దేవుని కట్టడలంటే భయం లేదేమో, దేవుని మార్గాలు విడిచి ప్రభువా నన్ను క్షమించని ఒప్పుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ సో గుడ్ టు ఇజ్రాయెల్. మంచిది తన కుమారులకే పెడుతుంది కదా తల్లి. దేవుని మార్గాల్లో నడిచే వారికే తన మేలులన్నీ చేస్తాడు. ఈడు అన్నీ పాత బియ్యం ఎక్కడ అమ్మా, పాత అయ్యేదాకా మిగులుతున్నాయా ఇంట్లో? ఇన్నాళ్ళు గాజులు ఉండేవి ఏమండి, గాజులు. నాకు తెలిసి అంబటి ఆనందరావు గారి ఇంట్లో కూడా గాజు ఉండేది అనుకుంటా. చిన్నారి మీకు గాజు ఉండేది అనుకుంటా. మరి మా నాన్నగారు అని చెప్పట్లేదు, మీకు గాజు ఉండేదండి? ఉండేది కదా, ఉండేది. ఎందుకంటే అందులో నిల్వ ఉండేవన్నీ, నిల్వ చేయడమే ధాన్యం అంతా. పాతది అయిపోతుంటే కొత్తది వచ్చేది, పాతది అయిపోతుంటే ఇప్పుడు తినేది అంతా కొత్తదే. అందుకే అందరికీ షుగర్లే, అవునా? అందరు డయాబెటిక్ పేషెంట్లే. నేను చెప్తున్నాను, దేవుని మార్గాల్లో నడవండి, దేవుని కట్టడాల్లో నడవండి. ఆఖరికి నీ తిండి విషయంలో కూడా ఆయన జాగ్రత్త తీసుకునే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం తప్పిపోతాం. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు వాక్యం మీకోసమే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభా మీలో తప్పుదలు ఏమున్నాయి సరి చేసుకోండి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏమై ఉన్నాడు చెప్పండి, మంచి వారికి మేలు చేయవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండో పదము ఇజ్రాయేల్ అయిపోయింది. రెండో పదం ఏముంది? ప్యూర్ ఇన్ హార్ట్, శుద్ధ హృదయుల ఎడల. క్లీన్ హార్ట్ అని ఎత్తుకోండి, ఇంకా మంచిది. క్లీన్ హార్ట్ అంటే సిన్లెస్ కాదు, పాపం లేకుండా ఉండడం కాదు. టోటల్ కమిట్మెంట్ టు ద లార్డ్. సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవడమే శుద్ధ హృదయము. 24వ అధ్యాయము కీర్తన అక్కడే, 24 అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. 24:4 చూడండి. వ్యర్థమైన దానిని మనసు పెట్టుకోవద్దు, కపటముగా ప్రమాణము చేయొద్దు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును. హూ హ్యాస్ క్లీన్ హ్యాండ్స్, ఎవరైతే శుద్ధమైన చేతులు కలిగి ఉంటారో. హూ హ్యాస్ క్లీన్ హార్ట్ ఆర్ ప్యూర్ హార్ట్, ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. 5వ వచనంలో ఉన్న పదము వాడు. ఎవరండి వాడు? వాడంటే శుద్ధ హృదయం కలిగిన వాడు, పరిశుద్ధంగా జీవించిన వాడు. వాడు ఏమవుతాడంట చెప్పాలి, అందరూ చదవండి అది మాట. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంతా ఎక్కడుందంటే శుద్ధ హృదయాలు గల వారి ఎడల ఉంది. పరిశుద్ధంగా జీవించే వారికి దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. వాడిని దేవుడే ఆశీర్వదిస్తాడంట. ఇక ఈ మనుషుడి విషయం కాదు, దేవుడే వాడిని బ్లెస్ చేస్తాడు. ఇజ్రాయేలు అనే పదం అయింది. ఇంకేంటది? శుద్ధ హృదయము అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రశ్న. ఓకే, ఇది బాగుంది. ఇజ్రాయేలీలను దేవుడు ఆశీర్దిస్తాడు, శుద్ధ హృదయులను ఆశీర్దిస్తాడు. కానీ ఈ మధ్యలో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం డీల్ చేస్తున్న సమస్య ఏంటంటే, మరి ఎందుకు దుష్టులు ఆశీర్దించబడుతున్నారు? అదే కదా. బాగానే చెప్పారండి అయ్యగారు, శుద్ధ హృదయులు గురించి మాట్లాడారు, ఇశ్రాయేలు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్గాడ్లీ పర్సన్ ఏమో దీవించబడిపోతున్నాడు,
ఇది నా జీవితం ఎందుకు ఇంత మిస్టీరియస్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు. దేవుని వాక్యమేమో నిన్ను దీవిస్తుందని చెప్తుంది, నిన్ను ఆశీర్దిస్తుందని చెప్తుంది, కానీ పరిస్థితులకు ఎలా వెళ్తున్నాయంటే చీకటి గుండా వెళ్తున్నాయి. 2వ వచనంలోనే డౌట్ వచ్చిందనమాట. 2వ వచనంలోనే డౌట్ ఉంది. ముందు బిలీవరు, ఇప్పుడు డౌటర్. అవునా? సెకండ్ డౌటర్. అందులో చదవండి, దానికి హెడ్డింగ్ డౌటర్ అని పెట్టుకోండి, ఇంకా మంచిది. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమైను, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడు. ఫస్ట్ది బాగానే బిలీవర్ గాడు ఉన్నాడు. రెండవది ఎలా మారిపోయాడంటే అనుమానం పెరిగింది. పాదాలు అనుమానం పెరిగే కొలది పాదాల్లో ఉన్నటువంటి బేస్మెంట్ ఏమవుతుందంటే కదులుతుందన్నమాట. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు ఏమైనాయి? జార సిద్ధమైనాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. the began to slip from his foundation. నెమ్మదిగా అతడు ఏమైతే కట్టుకున్నాడో, పునాది కట్టుకున్నాడో, అక్కడి నుండి స్లిప్ అవ్వడం మొదలుపెట్టాడు. ఒక జలపాతం నుంచి ఆ జారుతున్న ఆ రాళ్ళ నుంచి కిందకి పడుతున్నట్టుగా పడుతున్నాడు అనమాట. కిందకి పడుతున్నాడు. ఎందుకు అలా పడడానికి కారణం ఏంటంటే భక్తిహీనుల క్షేమము అతని కంట పడి. దేవుని వాక్యం ఏమో ఇలా చెబుతుంది, కానీ ఇక్కడ ఈడేమో దేవుని వాక్యానికి లోబడి లేడు, దేవుని యందు భయభక్తులు లేవు, కానీ వాడే దీవించబడిపోతున్నట్టుగా, వీడే వెనకబడిపోతున్నట్టుగా అతనికి అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాని యొక్క పునాది కదలడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద ప్రాస్పరిటీ ఆఫ్ వికెడ్, దుష్టుని యొక్క ఆశీర్వాదం, దుష్టుని యొక్క ఆశీర్వాదం చాలా చోట్ల బైబిల్లో రాయబడింది. మీరు చూడండి, 37 కీర్తనలో 1వ వచనంలో ఉంది దుష్టుని ఆశీర్వాదం. 37 కీర్తన 1వ వచనం, చెడ్డవారిని చూసి నువ్వు వెచ్చన పడకు, దుష్కార్యము చేయవారిని చూసి నువ్వు మత్సర పడకు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర మొక్క వలె వారు వాడిపోదురు. ద ప్రాస్పరిటీ ఆఫ్ వికెడ్, ఓ దుష్టుల యొక్క ఆశీర్వాదము పచ్చగా ఉండే గడ్డిలాగా, అది ఎండ తగిలినప్పుడు ఏమవుద్దండి? వాడిపోతుంది. కూర మొక్కలాగా ఉంటుందంట వాళ్ళ ఆశీర్వాదం, మళ్ళా అది కాస్త ఎండ తగిలేసరికి మొత్తం వాడిపోతారు. నువ్వు వాళ్ళు ఏదో పచ్చగా ఉన్నారని అనుకోకు, ఒకరోజు వాళ్ళు ఏమవుతారు? ఎండిపోతారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 31వ వచనం, కొంచెం ఓపిక చేసుకొని తీయండి అందరూ కూడా. 3వ అధ్యాయం 31వ వచనం, 3వ అధ్యాయం 31. బలాత్కారము చేయవారిని చూసి మత్సరపడద్దు, వాడు చేయు క్రియలను చూసి ఏమాత్రము చేయగోరవద్దు. మనకు కూడా అనిపించేస్తుంది అప్పుడప్పుడు, ఇంత పరిశుద్ధంగా ఉన్నానే, వాడు చేసే పనులే బాగున్నాయి, మనం కూడా చేద్దాం, వాడే చేసే వ్యాపారమే చేద్దాం మనం కూడా. అయితే కుటిల వర్తనుడు యెహోవాకు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ధైర్యం ఇస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు. హీ విల్ గివ్ హిస్ కాన్ఫిడెన్స్ టు యూ. 33వ వచనంలో ఉంది, భక్తిహీనుల ఇంటికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద లార్డ్స్ కర్స్ ఈస్ ఆన్ హౌస్ ఆఫ్ ద వికెడ్. దుష్టుని మీదకి శాపం వస్తుందట. అయితే నీతిమంతులు ఏంటంట? బ్లెస్సెస్ ద డ్వెల్లింగ్ ఆఫ్ ద రైచస్. అతని గృహము మీదకి, నీతిమంతుల గృహము మీదకి ఆశీర్వాదం వస్తుంది. మీకు ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటాను. మీరు ఇప్పుడు ఏమంటారు? ఏది బెస్ట్ అమ్మా? ఏది బెస్ట్? దుష్టులతో మీరు చూసినప్పుడు, వారి ఆశీర్వాదం చూసినప్పుడు మీరు కంగారు పడద్దు.
ఓ నీతిమంతులకే ఆయన దయ చూపుతాడు, నీతిమంతులనే ఆయన ఆశీర్వదిస్తాడు, నీతిమంతులు స్వతంత్రించుకుంటారు, నీతిమంతుల నివాసం ఆశీర్వదించబడుతుంది, నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. 23:17 వచనం చూడండి. 23 అధ్యాయం 17 వచనం. సామెతలు 23:17 వచనం. నిత్యము యెహోవా యందు పాపులను చూసి నీ హృదయమందు మచ్చర పడకము, నిత్యము యెహోవా యందు నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశభంగము కానేరదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాని గతి రానే వస్తుంది కనుక పాపులను చూసి నీ హృదయమందు మచ్చర పడద్దు. వారు ఇప్పుడు గడ్డి మొక్క వలె, కూర మొక్క వలె పచ్చగా కనిపించినప్పటికీ దేవుని యొక్క శాపము వారి మీదకి ఒకరోజు రాబోతుంది. 24 అధ్యాయం ప్రక్కనే 24 అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇవన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. దుష్టులను చూసి మత్సర పడకము, వారి సహవాసాన్ని కోరకము. చూడండి, నువ్వు దుష్టులను చూసి నువ్వు కూడా జలసి ఫీల్ అవ్వద్దు, లేకపోతే మీరేమి మచ్చర పడద్దు, వారి సహవాసాన్ని మీరు కోరుకోవద్దు. 19వ వచనం మీరు చూసినట్లయితే, 19వ వచనం మీరు చూసినట్లయితే, దుర్మార్గులను చూసి నువ్వు వ్యసన పడకము, భక్తిహీనుల మత్సర పడకము, దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము, వాడి దీపం మారిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు వెలిగిపోతున్నాడు అనుకుంటాం, కానీ ఒకరోజు వాడి దీపాన్ని దేవుడు ఆర్పేస్తాడు. దుష్టులను చూసి మీరు కంపేర్ చేసుకోవద్దు. డోంట్ కంపేర్ విత్ వికెడ్. దుష్టులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. దేవుని మార్గాలు విడిచి తిరిగి వారితో మీరు పోల్చుకోవద్దు. ఆయన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కన్నాడు. దేవునికి స్తోత్రము. పరిశుద్ధులుగా మిమ్మల్ని పిలిచాడు, శుద్ధ హృదయులుగా మిమ్మల్ని పిలిచాడు, ఆయన ప్రజలుగా మిమ్మల్ని పిలుచుకున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ పనులే ముందుగా అయిపోతున్నాయి అనిపిస్తుంది, వాళ్ళ వ్యాపారమే బాగుంది అనిపిస్తుంది, వాళ్ళ ఇల్లులే బాగున్నాయి అనిపిస్తుంది. కానీ నీ కాళ్ళు జారిపోతాయి, జాగ్రత్త. విశ్వాసంలోని కిందకు పడిపోతావు, జాగ్రత్త. ధనము కోల్పోతే సంపాదించుకోవచ్చు, బంగారము కోల్పోతే సంపాదించుకోవచ్చు, వెండి కోల్పోతే సంపాదించుకోవచ్చు, కానీ విశ్వాసము కోల్పోతే నువ్వు ఏమీ సంపాదించుకోలేవు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ అడుగులు జారసిద్ధంగా ఉన్నాయేమో, ఇతరులను చూసి మీరు మచ్చన పడుతున్నారేమో, భక్తిహీనుల క్షేమము మీ కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి మీరు మత్సర పడుతున్నారేమో. నీవు నమ్మిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నీవు నేను ఆరాధించుచున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చీకటిలో ఉండి నువ్వు బాధపడద్దు, వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క చీకటి గుండా నువ్వు వెళ్తున్నావేమో, శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఆయన నిన్ను ధరించేవాడై ఉన్నాడు. ఆయన సో గుడ్ టు ఇజ్రాయెల్, సో గుడ్ టు క్లియర్ హార్ట్. ఆయన శుద్ధ హృదయుల ఎడల మంచి చేయవాడై ఉన్నాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు. దేవుడు ఈ మాటని నమ్ముతున్న వారందరూ మీ చేయి చూపించండి, దేవునికి చూపించండి ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతో మంచివాడు. అక్కడ ఉంది చూడండి, గర్విష్ఠులు వాళ్ళ ప్రాస్పరిటీ గురించి ఉందండి. నేను మూడో భాగం చెప్పబోతున్నాను. మొదటిది బిలీవరు, రెండవది డౌటరు, నాలుగవది మూడవది అక్కడ ఉంది చూడండి, 4వ వచనంలో ఉంది, మరణమందు వారికి యాతన. వాళ్ళని చూస్తే మనకి భయం వేసేస్తుందండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక రెజ్లర్ ఉంటాడు కదా, యోధుడు, మల్ల యోధుడు ఉంటాడు కదా, అలా ఉంటాడంటాడు. అన్ని వేస్లోనూ బలవంతుడుగానే కనబడతాడంట. ఇక్కడ ఒక అన్గాడ్లీ రెజ్లర్ని మనం చూస్తున్నాం. వాడికి ఎలా ఉంది చూడండి, మరణమందు వాడికి యాతనలు లేవు అన్నీ ఉంది అక్కడ. మరణమందు యాతనలు లేవు. వాడికి మరణం కూడా ఎలా వస్తుందంటే ఎంతో గొప్పగా వస్తుందట. లాజరుకేమో మరణం ఎలా వచ్చింది?
ఎలా వచ్చింది మరణం? చాలా భయంకరం, అసలు వర్ణించలేం. అతనికి కురుపులు, అతని బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. కుక్కలు వచ్చి అతన్ని కురుపు, అసలు అతన్ని ఎవరు పాతి పెట్టారో కూడా తెలియదు. ఆడు మరణం అంత యాతనంగా ఉంది. అయితే ధనవంతుడు చనిపోయాడు. మేబీ వాడిని గంధపు పెట్టెలో తీసుకెళ్లారేమో. అవునా? గంధపు పెట్టెలో తీసుకెళ్లారేమో. చాలా. కానీ ఇతన్నేమో దేవదూతలు తీసుకెళ్లారంట. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎవడో తీసుకెళ్లేదు, కానీ ఇతని ఆత్మను మాత్రం ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు తీసుకెళ్లారంట. ఏది గ్రేట్ డెత్ చెప్పండి? ఇక్కడ గంధపు చెక్కలతో ఏమది సమాధి జరగడం మంచిదా? నిజంగా మానవుడు ఇక్కడ గ్రేట్ సమాధి ఉండాలని కోరుకుంటాడు. నా బరియలు చాలా గ్రేట్గా జరగాలి. ఆ బరియలకి ఎమ్మెల్యే గారు వస్తే పెద్ద పేరు. ఎమ్మెల్యే వస్తే నిన్ను వాడు ఏం చేయలేడు, నరకాన్ని తప్పించడం. బరియల కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఏంటి గొప్ప, నువ్వు ఎక్కడికి వెళ్ళావో అది కావాలా. ఎవరు రాకపోతే చాలా ఫీల్ అయిపోతా. అయ్యో ఈ దీనిరాలు చనిపోయింది, ఎవరు రాలేదు. కానీ ఆమె ఎక్కడుందో తెలుసా? యుగ యుగాలు ప్రభుతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది గ్రేట్ డెత్ చెప్పండి? మీ దృష్టిలో గ్రేట్ డెత్ ఏంటి? గ్రేట్ డెత్ అంటే ఏంటి? ఇక్కడ ఒక రాతి సమాధి కట్టాలి, ఇక్కడ ఒక గ్రేట్ పెట్టెల్లో తీసుకువెళ్ళాలి, చాలామంది రావాలి. చూడండి, ఈ మధ్యన మరణాన్ని కూడా ఒక ఫంక్షన్ లాగా చేస్తున్నారండి. అది నాకు చాలా విచిత్రంగా. చేయొచ్చు కానీ మరీ అంత ఫంక్షన్గా వద్దు. ఏది చూసుకో, ఏది ప్రాధాన్యం, ఏది చూసుకోవాలంటే నువ్వు చనిపోయిన వెంటనే దేవదూతలు నిన్ను తీసుకువెళ్ళడానికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ పరలోకమందు ఆయన కుడిపార్శ్వమున కూర్చున్న దేవుడు లేచి నిలబడి వెల్కమ్ చెప్తాడంట. అది కదా గ్రేట్ డెత్ అంటే. యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటావంట. అది నేను అంటాను, అదే దుష్టుడు చచ్చిపోయే వరకు కూడా తీర్పు తీర్చకపోవచ్చు. క్రైస్తవ జీవితం మరణంతో ఆగిపోలేదు, మరణం తర్వాత కూడా ఉంది వాడికి. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ అన్నీ బాగున్నాయి, బాగా చనిపోయాడు అనుకుంటున్నావేమో. మరణంలో కూడా యాతన లేవని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ వాడు నిత్యము యాతన పడే స్థలానికి వెళ్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు తీర్పు ఇది మొదలుకొని నీ జీవితం వరకే కాదు, నిత్యత్వం వరకు ఉంది ఆయన జడ్జిమెంట్. అది గుర్తుపెట్టుకో. యాతన లేకుండా మరణిస్తాడట. ఇంకేముంది? త్వరగా చదవండి. వారు పుష్టిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? హెల్దీగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ చాలా రంగు వచ్చేస్తున్నారు. చాలా ఎలా ఉన్నారు? పుష్టిగా ఉన్నారు. ఇంకోటి ఏంటది? వాళ్ళకి నో స్ట్రగుల్, ఇతరులకు కలుగు ఇబ్బందులు లేవు. జస్ట్ చదివిస్తున్నాను అంతే, అర్థమైపోతుంది మీకు అక్కడ. మళ్ళీ ఇంకా నేను ఆగవలసిన పని లేదని అనుకుంటున్నాను. ఇతరులకు కలుగు ఇబ్బందులు, దే హ్యావ్ నో స్ట్రగుల్స్. అంతేకాకుండా పుట్టినట్టు తెగుళ్ళు వాళ్ళకి లేవు. వాళ్ళు చాలా రోగాలు కూడా లేవంట వాళ్ళకి. ఓ నీతిమంతుడికి ఏమో చాలా రోగాలు ఉన్నాయి, వీడికి రోగాలు కూడా లేవు. మరి దీన్ని ఏమంటారు? ఇజ్రాయేలీలకు ఆయన ఎంతో మంచివాడని చెప్పారు కదండి, ఇప్పుడు దీన్ని ఏమంటారు? అంతేకాకుండా కావున గర్వము వానికి కంఠహారము. చూడండి, ఎవరైనా వేసుకుంటే వెండి వేసుకుంటారు కంఠంలో, బంగారం వేసుకుంటారు. ఓని డబ్బులు లేకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు. ఈడేం వేసుకున్నాడు చూడండి, గర్వమును. దిస్ ఈజ్ నాట్ గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, దిస్ ఈజ్ ప్రౌడ్ జ్యువెలరీ. గర్వమును వాడిగాడు చూడండి, అది వాడు ఏది వేసుకున్నా అది గర్వానికి గర్వం చూపించుకున్నట్టు వేసుకుంటాడు. కొంతమంది బంగారం వేసుకుంటారు. ఆ బంగారంలో ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు ఇచ్చాడు అన్న ఆ కృతజ్ఞత బంగారంలో, ఆ ఆభరణంలో కనపడుతుంది. కొంతమంది ఆభరణంలో ఎలా ఉంటుంది తెలుసా? ఆ గర్వమునే వేసుకున్నారేమో అనిపిస్తుంది మెల్లో. ఏం వేసుకున్నారు? బంగారం కాదు వేసుకుంటే వీళ్ళు. ఏం వేసుకున్నారు? ప్రౌడ్ జ్యువెలరీ. అండ్ ఇంకేంటి? వస్త్రము వలె వారు ఏం చేసుకున్నారు? బలత్కారము. వస్త్రము వలె వారు బలత్కారమును.
చూడండి వాళ్ళ యొక్క గార్మెంట్ చూడండి, రిచ్ గార్మెంట్స్ అనమాట. రిచ్ గార్మెంట్స్, జ్యువెలరీస్. అసలు ఇంకొక మాటలో చెప్పాలంటే కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. కొవ్వు పట్టేసి కన్నుల్లోంచి కన్నులు ఉబ్బిపోయి బయటకు వచ్చేస్తున్నాయంట. కళ్ళు మెరకలైపోయినాయంట, ముఖంలోంచి బయటకు వచ్చేస్తున్నాయి, అంత కొవ్వు ఉంది. అదే నీతిమంతుడికేమో కళ్ళన్నీ గుంటలు అయిపోయి కళ్ళన్నీ లోతుకి వెళ్ళిపోయాయి. చూసారా ఆ యొక్క ఎక్స్పోజిషన్ చూడండి. అసలు నాకు అందుకనే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓటు వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కళ్ళు ఏకంగా మెరకలైపోయినాయి అంట. దేని చేత? కొవ్వు చేత. వాడి చుట్టూ ఎవరున్నారు చూడండి, ఎగతాళి చేయొచ్చు, బలత్కారము చేయొచ్చు, జరుగుతున్న కీడుని గురించి మాట్లాడుకొనొచ్చు, గర్వముగా హింసను గురించి మాట్లాడుకొనొచ్చు. ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేయును. ఫ్రెండ్స్, కాబట్టి వారి జనము వారి పక్షమున చేరును, జలపాలములు సమృద్ధిగా చేయురు. లైక్ ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ రివర్. చూడండి, ఒక రివర్ నుంచి నీళ్లు ఎలా ఉబుకుతాయో అలాగ వాడి జీవితంలో అన్నీ ఆశీర్వాదాలే. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? ఇంత గొప్ప ఆశీర్వాదం. ఎప్పుడు కూడా మనకి సాతానుడు ఎప్పుడు కూడా కమర్షియల్ వ్యూ చూపిస్తాడు. సాతానుడు గుర్తుపెట్టుకోండి, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చూపిస్తాడు ఎప్పుడు కూడా. ఈ రోజున దేవుని ఆశీర్వాదం అంటే డెఫినేషన్ కూడా ఏమైపోయిందంటే, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నవాడే దేవుడి చేత ఆశీర్వదించబడినాడు అని మనం అనుకుంటున్నాం. ద వ్యూ ఆఫ్ కమర్షియల్ కమ్స్ ఫ్రమ్ సాటన్. సాతాను నుంచి వచ్చిందనమాట ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను చూసుకోవడం. దేవునికి స్తోత్రం. అయితే అలాగే ఉంటుంది. కానీ ఒక మాట ఉంది చూడండి, 12వ వచనం, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, మీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవద్దు చేసుకుంటారు. అప్పుడు ఈ టైంలో అనుకుంటున్నాడంట 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్దోషిగా ఉండుట వ్యర్థమే అనుకున్నాడట. చూడండి, ఇన్ వెయిన్ హౌ ఐ కెప్ట్ మై హార్ట్ క్లీన్. నా హృదయమును శుద్ధి చేసుకోవడం వ్యర్థమే. మీకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. దేవుని మార్గాల్లో నడిచి ఉండడం, దేవుని కొరకు నిలిచి ఉండడం వ్యర్థమే. వాడికిలాగా ఏదో ఒకటి మొదలు పెడదాం, వాడికిలాగా చేద్దాం, వాడి చేయి పట్టుకోవాలని అనిపిస్తుంది, వాడికిలాగా వెళ్ళాలని అనిపిస్తుంది. భక్తుడికి కూడా అదే అనిపిస్తుంది. 14వ వచనంతో నేను ముగిస్తాను. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు ఏదో పెయిన్ వచ్చేస్తుందంట అతనికి. దినమంతా బాధే. దేవా, నీ కొయ్యరులో లీడర్గా ఉన్నాను. ఆసాపు గారు అంటున్నారు, ఆసాపు కొయ్యరు లీడర్ కదా, వర్షిప్ లీడర్గా ఉన్నాను, నీ కొరకు ఎన్నో పాటలు పాడాను, నీ సన్నిధిలో నేను ఆరాధిస్తున్నాను, కానీ నాకేంటి ఇన్ని బాధలు, నేనెంత చీకటిలో గుండా వెళ్తున్నాను, కానీ దుష్టుడేంటి ఇంతగా ఆశీర్వదించబడిపోతున్నాడు అని చెప్పి అతనికి ఏమవుతుందంట, దినమంతా బాధే కలుగుతుందంట. ప్రతి ఉదయము కూడా ఏదో శిక్షలాగా ఉందంట. నేను శుద్ధిగా ఉండుట వ్యర్థమే అనుకుంటున్నాడంట. రోజున ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే, మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవునికి స్తోత్రము. ఒక పదాన్ని నేను మీకు చెప్తాను, ఏమనంటే నిశ్చయముగా. మొదటి దగ్గరికి రండి, మొదటి వచనం దగ్గరికి రండి, నేను క్లోజ్ చేస్తాను. నిశ్చయముగా చదవండి అది. నిశ్చయముగా, ట్రూలీ. ట్రూలీ ఈ పదము 18వ వచనంలో కూడా ఉంది. 18వ వచనంలో ఏమన్నాడు? నిశ్చయముగా నీవు వాని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ట్రూలీ, నిశ్చయము.
దీన్ని ఏమంటారంటే ష్యూర్లీ ఆర్ ట్రూలీ, నిశ్చయముగా. ఈ అన్నిటిలో కూడా మీకు ఏం కలగాలంటే నిశ్చయముగా, డౌట్గా మీ జీవితాన్ని ఉంచొద్దు. వెన్ యూ గోయింగ్ టు సఫరింగ్స్, డార్క్నెస్, మిస్టీరియస్ లైఫ్, ఒక అర్థం కానిటువంటి జీవితంలాగా మీకు అనిపించినట్లయితే, చీకటి గుండా మీరు వెళ్ళినట్లయితే, సమస్యల గుండా మీరు వెళ్ళినట్లయితే, మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి, నిశ్చయంగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హోల్డ్ ఆన్, గట్టిగా పట్టుకోండి, నిశ్చయంగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుమానాలు వచ్చినప్పుడు నిశ్చయంగా ఉండండి. చీకటి గుండా వెళ్తున్నప్పుడు నిశ్చయంగా ఉండండి. ట్రూలీ అనే మాట చూడండి, ఇదేదో డౌట్తో నేను మీకు చెప్పడం లేదు, నిశ్చయముగా దేవుడు ఏమై ఉన్నాడు? దయాళుడై ఉన్నాడు. నిశ్చయంగా ఇశ్రాయేలులకు మంచి చేయవాడై ఉన్నాడు. ఇది నా మాట కాదు, దేవుడే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గట్టిగా పట్టుకోవాలి. ఈ నిశ్చయం అనే మాట మీరు తీసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, నిశ్చయంగా పట్టుకోవాలి. ఏది విన్నావు నీవు ఈరోజు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏది దేవుడు బలిపీఠం నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏది నువ్వు చదువుతున్నావు, ఆయన వాగ్దానాలు ఏమున్నాయి, ఇవన్నిటినీ నువ్వు చేసుకోవాలి. ఏమనంటే ట్రూలీ మై గాడ్ ఈజ్ గుడ్. నిశ్చయముగా నా దేవుడు మంచివాడు. వాడు ఆరోగ్యంగా ఉంటే ఉండని, వాడు ఎంతో సమృద్ధి అయిపోతే అవనివ్వండి, వాడు నాకంటే ముందు అవనివ్వండి, కానీ నిశ్చయముగా నా దేవుడు నాకు మంచి చేస్తాడు, నన్ను విడిచిపెట్టాడు, ఈ చీకటి నుండి వెలుగులోనికి తీసుకువెళ్తాడు. ఈ చీకటిని అనుభవించిన తర్వాత వెలుగు నేను చూస్తాను, ఆశ్చర్యమైన వెలుగు చూస్తాను అని నువ్వు నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదములు జాగ్రత్త, జారిపోనివ్వద్దు. ట్రూలీ అవర్ గాడ్ ఈజ్ సో గుడ్ టు క్లీన్ హార్ట్. ఆమేన్. అందరు లేచి నిలబడతాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి. ఈరోజు వాక్యము మీతో మాట్లాడి ఉన్నది, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. మీరు భక్తిహీనులు చూసి మత్సరపడుతున్నారేమో, మత్స్యహీనుల పరిస్థితి బాగుందని నువ్వు అనుకుంటున్నావేమో. వాని దీపం ఒకరోజు ఆరిపోద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు. మరణమందు వాళ్ళకి యాతన లేకపోవచ్చు, వారు పుష్టిగా ఉండొచ్చు, ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండొచ్చు, వారికి తెగులు లేకుండా ఉండొచ్చు, మంచి మంచి బంగారు ఆభరణములు, వస్త్రములు వారు ధరించుకోవచ్చు, వారి యొక్క ఎంతో స్నేహితులను కలిగి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండొచ్చు. అయితే నీవు నా హృదయాన్ని శుద్ధి చేసుకునడం వ్యర్థమే నువ్వు అనుకోవద్దు. నా చేతులు కడుక్కొని నిర్దోషిగా ఉండడం వ్యర్థమే నువ్వు అనుకోవద్దు. నువ్వెక్కడ పాపంలో పడిపోవడం దేవునికి ఇష్టం కాదు. నీ పాదములు జారిపోవడం దేవునికి ఇష్టం కాదు. నీవు త్రొట్టిల్లిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ నువ్వు అలాంటి మార్గాలు అనుసరించాలనుకుంటున్నావేమో, లోకస్తుల వెంట నువ్వు వెళ్ళాలనుకుంటున్నావేమో, దుష్టుల యొక్క కార్యాలు నువ్వు చేయాలనుకుంటున్నావేమో, దేవుని వాక్యం గద్దిస్తూ ఉన్నది. దుష్టుడు వాడు పచ్చగడ్డి వలె వాడు వికసించి, కూర మొక్క వలె వికసించి వెంటనే వాడు ఆరిపోతాడు. వాడి దీపము వెలిగించి ఆరిపోద్ది. వాడు నువ్వు వెంబడించొద్దు, నువ్వు కూడా పడిపోతావు, నువ్వు కూడా జారిపోతావు. విశ్వాసంలో నన్ను బలపరిచయ్యా, విశ్వాసంలో నన్ను స్థిరపరిచయ్యా. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శుద్ధ హృదయముతో పరిశుద్ధతతో నీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూసే కృప నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. నీ యొక్క దీవెన కొరకు, నీ వెలుగు కొరకు, నీవిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే కృప దయచేయండి. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఖచ్చితమైన దేవుడవు ప్రభా, నిన్న నేడు నిరంతరం మారిన దేవుడవు. సూర్లీ అని చెబుతున్నావు నాయన, నిశ్చయము అని చెబుతున్నావు ప్రభా. నిశ్చయమే నాయన, నిశ్చయమే ప్రభా. నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన.
అది ఖచ్చితమే ప్రభువా. నీ కొరకు ఎదురు చూసిన వారిని సిగ్గుపరిచేవాడు కాదు నాయన. నీ కొరకు ఎదురు చూసిన వారిని ఖచ్చితంగా వెలుగులోనికి నడిపిస్తావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నేను బిడలు ఎక్కడ త్రొట్టిపోకూడదు, నీ పాదాలు పట్టివారుగా మార్చండి ప్రభువా. ఓ నైనా విశ్వాసులుగా మార్చబడుదురు గాక. ఓ నైనా హృదయంలో స్థిరమైన హృదయము కలిగి చేయండి ప్రభువా. వారు నైనా నీ మార్గాల్లో నడిచేవారిగా వారి హృదయములు స్థిరపరచబడును గాక. అయ్యా దేవానికి వందనాలు. ఈ వాక్యము ప్రకటించబడింది. వారి హృదయాల్లో నీ ఆశీర్వాదం కొరకు ఓపికతో కనిపెట్టుకొని నీ దీవెనలు పొందుకునే భాగ్యము దయచేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఓపికతో మీరేం చేయాలా? దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చీకటి గుండా నువ్వు వెళ్ళొచ్చు, సమస్యల గుండా నువ్వు వెళ్ళొచ్చు. ఒక రోజున దేవుడు నిన్ను వెలిగిస్తాడు. హల్లెలూయా. గాడ్ సూర్లీ ట్రూలీ అవర్ గాడ్ ఈజ్ సో గుడ్. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయాల ఎడల ఆయన నిశ్చయముగా ఆశీర్వాదం చేసే దేవుడు. ఆమేన్ చెబుదాం అందరం. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండును గాక.